హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రావణి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రతం యొక్క శుభాకాంక్షలు. సో మీరు వరలక్ష్మి వ్రతంని ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేసేయండి. అండ్ నా వ్రతం నేను ఎలా జరుపుకున్నానో మీరందరూ చూసేసేయండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ముందు రోజునైతే నేను అమ్మవారిని ఇంకా అలాగే దేవుడి దగ్గర సామాన్ కూడా క్లీన్ చేసి వాటికి బొట్లు పెట్టేసి ఉంచేసుకున్నాను. మార్నింగ్ లేవగానే వర్క్ ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి నైట్ కూడా నేను హెడ్ బాత్ చేశాక ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. నైట్ పడుకునేసరికి 2 o'clock అయిపోయింది. వర్క్ అంతా ఫినిష్ చేసుకొని అండ్ ఎర్లీ మార్నింగే లేచాను, మళ్ళీ 5 o'clockకి 4:30 కల్లా. సో మార్నింగ్ హెడ్ బాత్ చేసేసుకొని గుమ్మంలో ముగ్గు వేసేసుకొని అండ్ నైటే శనిగలు అండ్ ఇంకా మినపప్పు, అమ్మవారికి శనిగలు అంటే చాలా ఇష్టము. సో నైవేద్యం కోసము అండ్ అలాగే వాయనం ఇవ్వడం కోసం మెయిన్గా కదా. సో శనిగలు అండ్ అలాగే మినపప్పు 2 కలిపి నానబెట్టేసాను నైట్. అండ్ నైటే పాలు కూడా తెప్పించాను అండ్ కొంచెం హీట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మార్నింగ్ మీగడ వచ్చింది కదా, సో అది తీసేసి అండ్ పాలు వేడి చేస్తున్నాను పాయసం కోసం అని చెప్పి. ముందు రోజు నైట్ నేను స్టవ్ కూడా క్లీన్ చేసి పెట్టాను. సో అమ్మవారికి కదా నైవేద్యం కోసం అని చెప్పేసి మొక్కేసుకొని పూజ చేసుకొని స్టార్ట్ చేసేసాను. వంట చాలా ఈజీగా అయిపోయింది. అండ్ అలాగే ముందు రోజు అమ్మవారి పూజ కోసం పువ్వులు తీసుకుందామని వెళ్తే నాకు అక్కడ ఇవి కూడా కనిపించాయి. అమ్మవారికి చాలా ఇష్టం కదా అని చెప్పేసి ఆ ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను. అండ్ ఇక్కడ నైవేద్యాలు చేయడం స్టార్ట్ చేశాను. అండ్ నాకు అమ్మ అండ్ పిన్ని చాలా హెల్ప్ చేశారు. మమ్మీ వస్తుంది, ఎప్పుడు నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నా మమ్మీ తప్పకుండా వస్తుంది. అండ్ మీలో ఎంతమందికి పులిహోర అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. అసలు పులిహోర నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అందరికీ నచ్చుతుంది. అండ్ అమ్మ వాళ్ళు ఉంటే ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. సో మా మమ్మీ కూడా అంతే. అసలు నేను ఒక పని చేస్తూ ఉంటే మా మమ్మీ అసలు ఖాళీగా ఉండదు, తను ఇంకో పని చేస్తూనే ఉంటుంది. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మా మమ్మీ. ఇక్కడ పులిహోర అండ్ ఇంకా మిగతా నైవేద్యాలు 11 ఐటమ్స్ చేశాను. అవన్నీ చేయడం అయిపోయిన వెంటనే నేను శారీ చేంజ్ చేసుకున్నాను, డ్రెస్ వేసుకున్నాను కదా. సో శారీ కట్టేసుకొని పూజకి రెడీ అయిపోయి దీపం వెలిగించి అలాగే దీపం ధూపం అన్నీ వేసి చాలా బాగా చేసుకున్నాను. పూజ చాలా టైమే పట్టింది. బుక్ ఉంటుంది కదా, సో ఆ బుక్ అంతా చదివేశాను. చాలా హ్యాపీగా అనిపించింది. సో మీకు మా పూజ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అలాగే మీరు ఎలా జరుపుకున్నారో వరలక్ష్మి వ్రతం నాకు కామెంట్ చేసేయండి. ఇంకొక విషయం వచ్చేసి, ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకున్నా కూడా మన స్తోమతను బట్టి నేనైతే ఒక గోల్డ్ కాయిన్ లేదంటే ఏదైనా వెండి ఏదో ఒక కొత్త వస్తువు అమ్మవారి దగ్గర పెట్టుకొని తర్వాత దాన్ని యూజ్ చేసుకుంటాను. సో మీలా కూడా నాలాగా ఎవరైనా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇక్కడ పూజ అయిపోయిన వెంటనే అమ్మవారికి చక్కగా హారతి ఇచ్చేసి అలాగే హారతి మేము కూడా తీసేసుకొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి అండ్ ఇలా పూజ అయిపోయిన వెంటనే హస్బెండ్ యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం వలన పూజ సంపూర్ణం అవుతుంది. సో ఇలా హస్బెండ్ యొక్క ఆశీర్వాదం తీసుకున్న వెంటనే 5 ముత్తైదులకు కూడా వాయనం ఇవ్వాలి. సో నేను ఎలా ఇచ్చానంటే వాయనము ముందుగా వాళ్ళ కాళ్ళకి పసుపు రాసేసి ఆ తర్వాత పసుపు కుంకుమ ఆకు వక్క పువ్వులు గాజులు మన స్తోమతను బట్టి బ్లౌజ్ పీస్ లేదా ఇంకేదైనా రిటర్న్ గిఫ్ట్ ఇలా అన్ని ఇచ్చి మనం వాళ్ళ ఆశీర్వాదాలు కూడా తీసుకోవాలి. సో ఇక్కడ నేను పక్కింటికి వాయనంకి వెళ్ళి వచ్చేసరికి మమ్మీ అండ్ పిన్ని వాళ్ళంతా ప్రిపేర్ చేశారు. నేను కూడా వాళ్ళకి వాయనం ఇచ్చేసాను అండ్ పక్క వాళ్ళకి కూడా ఇచ్చేసాను. ముందుగా మా పిన్ని అండ్ మమ్మీ అలాగే మా పాప వీళ్ళ ముగ్గురితో పాటుగా ఇంకో 2 మెంబర్స్కి కూడా వాయనం ఇచ్చేసి నా పూజను ఇంతటితో ముగించేశాను. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా 5 ముత్తైదులకు వాయనం ఇచ్చేసి అమ్మవారి కోసం చేసిన నైవేద్యాలలో అన్నీ కొంచెం కొంచెంగా పెట్టేసుకొని మేము కూడా తినేసాం. అండ్ ఇలా నా పూజ అయిపోయిన వెంటనే చక్కగా అంతా క్లీన్ చేసుకొని అమ్మ వాళ్ళు మా పాపకి గాజులు పెట్టడం కోసం వచ్చారు. సో అమ్మ మనవరాల గాజులు అని చెప్పేసి చాలా రోజుల నుండిగా పెడుతున్నారు కదా. సో అమ్మ వాళ్ళకి ఇప్పటికీ వీలైంది.
సో ఇలా మమ్మీ అండ్ పిన్ని ఇద్దరు కలిసి పాపకి గాజులు వేశారు. సో తన హ్యాపీనెస్ మీరే చూసేయండి, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మమ్మీ గాజులతో పాటుగా వెండి కుంకుమని కూడా తీసుకొచ్చింది పాప కోసం. సో చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది నా వీడియో కామెంట్ చేసేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మా పాప అండ్ మా పిన్ని, వీళ్ళిద్దరు బాండింగ్ నాకు చాలా క్యూట్గా అనిపిస్తుంది. మమ్మీతో కూడా అంత ర్యాపో ఉండదు, ఒక్కొక్కసారి మా పిన్నికి చాలా కనెక్ట్ అయిపోయి వీడియో ఇంతే. బాయ్ బాయ్.